వైసీపీ అధినేత జగన్కు ఇప్పుడు కష్టాలు మొదలవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తూ ఉండటంతో ఇక జగన్ను అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేసే పనిలో ఉన్నారు. ఎటూ కదలకుండా కేసులు జగన్ను చుట్టుముట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు ఎప్పటి నుంచే జగన్ అరెస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. తమ అధినేత చంద్రబాబును నాడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసి 52 రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉంచిన ఘటనను నేటికి మర్చిపోలేకపోతున్నారు. చిన్నా చితక నాయకులను అరెస్ట్ చేసినప్పటికీ, వివిధ కేసులను నమోదు చేసినప్పటికీ వారు శాంతించడం లేదు. అసలు పెద్ద చేపను పట్టుకోవాలంటూ సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. దీంతో ఒక్కొక్క కేసు కూడా జగన్ మెడకు చుట్టుకునే అవకాశాలున్నాయి. మద్యం స్కామ్ కేసులో కీలక నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు జగన్పై కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కేశిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతో పాటు కస్టడీలో ఆయన చెప్పిన విషయాలతో జగన్పై కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఆషామాషిగా కాకుండా పక్కా ఆధారాలతో కేసులు నమోదు చేయాలని పైనుంచి ఆదేశాలు ఉండటంతో అన్ని ఆధారాలను తీసుకున్న తర్వాత కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మరొక వైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక దందాపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇసుకతో పాటు పక్కా ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలను కూడా బయటకు తీస్తున్నారు. ఇక విశాఖపట్నంలో పలు చోట్ల భూ కబ్జాలకు పాల్పడిన విషయాలపై కూడా కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయి. వీటన్నింటికీ సూత్రధారి జగన్ అని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. జగన్ను అరెస్ట్ చేయాలంటే ఒక్క కేసుతో సరిపెట్టడం కంటే వరుస కేసులు నమోదు చేస్తూ జైలులో నుంచి బయటకు రానివ్వకుండా చేయాలన్న ఆలోచనలో ఉండి అన్ని కేసులను కూలంకషంగా శోధించి అందుకు సంబంధించిన ఆధారాలను పకడ్బందీగా సేకరిస్తున్న పోలీసులు త్వరలోనే కేసు నమోదు చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇన్ఛార్జీల సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే వరకు వేచి ఉన్న పోలీసులు ఇప్పుడు కేసుల విషయంలో మరింత వేగం పెంచారు. లిక్కర్ స్కామ్తో పాటు శాండ్ స్కామ్, బియ్యం అక్రమ రవాణా, భూ కబ్జాలు ఇలా అన్ని వైపుల నుంచి కార్నర్ చేసేలాగా నరుక్కుంటూ వస్తున్నారు. జగన్కు కూడా ఈ సంకేతాలు అందటంతోనే ఇటీవల జరిగిన జిల్లా ఇన్ఛార్జ్ సమావేశాల్లో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారంటున్నారు. వారి ముందు క్యాలెండర్ కూడా పెట్టారంటున్నారు. బూత్ లెవెల్లో నియామకాలు చేపట్టేందుకు కూడా డెడ్లైన్ పెట్టారని, తాను బయట ఉండే అవకాశం లేదని తెలుసుకుని జగన్ ఈ రకమైన డెసిషన్ తీసుకున్నారని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.